హాయ్ ఫ్రెండ్స్. ఒక ప్రాంతంలో ఒక అన్న చెల్లి కలిసి ఒక మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్లో చాలామంది ప్రజలు ఆ ఉపవాస ప్రార్థనకి వచ్చారు. విషయం ఏంటంటే ఆ మీటింగ్లో వచ్చేవారందరికీ కూడా చాలా ఆకలేస్తుందని మీటింగ్ నడిపించి ఆయనకి తెలిసి ఆహారం సిద్ధపరచమని చెప్పి అక్కడున్న శిష్యులకు చెప్తే ఆ శిష్యులు, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళే మగవాళ్ళే 5,000 మంది, ఇంకా పిల్లలు తర్వాత భార్యలు కలిపితే ఇంకెంతమంది, మరి వీరందరికీ ఆహారం మనం ఎలా సిద్ధపరుస్తాం అని చెప్పి ఆశ్చర్యంగా వారు చూస్తారు. అయితే ఆ బోధించి ఆయన అంటాడు, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందేమో అని అడుగు. ఆ వార్త చెప్పగానే ఒక అన్న చెల్లి లేచి, మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అవి ఆ బోధించే వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు పరలోకపు తండ్రికి వాటిని అప్పగించి వాటిని విరిచి పెట్టినప్పుడు 5,000 మంది పురుషులే కాదు, స్త్రీలు పిల్లలు అందరూ తినగా ఇంకా 12 గంపలు ఎత్తారట. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలే. అవును, ఈ యొక్క జరిగిన కార్యాన్ని లేదంటే ఈ వార్తలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ చేతిలో కొంచెమే ఉన్నాయా? వాటి వలన మీ యొక్క మరి సమస్య తీరదా? మీ దగ్గర ఉన్నవి చాలా తక్కువ, వాటిని బట్టి మీ పరిస్థితి పరిష్కారం జరగదా? అయితే మీకే శుభవార్త, మీ దగ్గర ఉన్న తక్కువనే ఆయన చేతికి అప్పగించండి. ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తే తక్కువ కూడా ఘనముగా ఎంచబడి మిగులుతాయి. 12 గంపలు ఎత్తారండి అక్కడ. ఇది బైబిల్ గ్రంథంలో జరిగిన మహా అద్భుతమైన కార్యం. థ్యాంక్ యూ.